సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదివి వినిపింపజేస్తాం. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయే. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించే. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతనిని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనేను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనేను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండేను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల ఆరాధనలో మీ దాసుని పక్షంగా నిలవబెట్టుకొని నాయనా ఎబ్రిల్కి రాసిన పత్రిక నాయనా ఎన్నో శ్రేష్టమైన మాటలు నాయనా నీవు దేవదూతల స్వభావమును మీరు ధరించుకోలేదు. ఎందుకంటే అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని మీరు ధరించుకొని మా మధ్యకి సహోదరుడిగా వచ్చావు. నీకు వందనాలు. తిరిగి నాయన మరి వాక్య వర్తమానంలోకి వెళుతుండగా కొన్ని మాటలు చదువుకున్నాం. ఈ చదివిన వాక్య సత్యాన్ని మాకందరికీ అర్థమయ్యే రీతిలో సహాయం చేయండి బాబు. నీ పక్షంగా నిలబడ్డాను ప్రభా. నోటి మాన్యం కలిగిన వాడిని ఒట్టివాణ్ణి నా తండ్రి, జ్ఞానము లేని వాడిని ప్రభా. చదివిన వాక్యాన్ని నైనా సరైన రీతిలో వివరించలేని నైనా ఇదిగో ప్రభా, నీ పక్షంగా నిలబడ్డాను. మీ ఆత్మతో నింపి సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో మరొక శ్రేష్టమైన మాటలు మనం విందాం. దేవుని పిల్లలు కలిసి ఉండాలి. కలిసి ఉన్నప్పుడు విభేదాలకు కానీ కక్షలకు కానీ దారి తీయదు. ఒకవేళ కలిసి విడబాటుగా ఉంటే మన మధ్యలోనికి ఆడు ప్రవేశిస్తాడు. సాతానుడు గొడవలకే తావు తీస్తాడు. అందుకని ఇక్కడ దావీదు సౌలుని గొలియాతుని హతము చేసిన తరువాత సౌలు తన ఇంటికి దావీదుని చేర్చుకునే ముందు యోనాతాను దావీదుని చూసినప్పుడు ఎంతో సంతోషంతో యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను అనే మాట ఇక్కడ తేటగా రాయబడింది. ప్రియులారా, ఈ మాటలు సంఘాలకు వర్తిస్తాయి. కలిసిపోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. అది ఎడనాడిన బంధం అంటారు దాన్ని క్రైస్తవ. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ సహోదరులు ఎలా ఉండాలంట, ఐక్యత చూడ మాట చాలా శ్రేష్టమైన మాట. 4వ అధ్యాయంలో అంటాడు, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఐక్యం సమాధానమైన ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట అన్నాడు. ఆత్మ కలిగించు ఐక్యత. బంధం అంటే బంధం అనేది అది ఎడబాటుకి దారి తీయనిది అనమాట. బంధం ఆ బంధం నేటి కాలాల్లో లేవు. ఎవరి మాట వాళ్ళదే, ఎవరి బాట వాళ్ళదే, ఎవరి దారి వాళ్ళదే, ఎవరి హృదయ నిర్ణయాలు వాళ్ళయే. కాబట్టి అలాగ కాకుండా సంఘం అనేది ఎలా ఉండాలంటే కలిసి ఉండాలి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. యోనాతాను ఒక రాజకుమారుడు. యోనాతాను సామాన్యమైన వాడు మాత్రమే కాదు. యోనాతాను తండ్రి సౌలు తండ్రి ఆయన గొప్పవాడును భాగ్యవంతుడు అని ఉన్నది. కీష్ కుమారుడు సౌలు అంటే అతను చాలా ఉన్నతమైన వాడు, మంచి కుటుంబమైన వాడు, బెన్యామీనుకి చెందినవాడు, పలుకుబడి ఉన్నవారు.
అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వాడు యోనాతాన్. దావీదు సామాన్యమైన కుటుంబం, గొర్రెలు మేపుకుంటూ జీవనోపాధ్యాయం చేసుకునే కుటుంబం. యోనాతానిది ఉన్నతమైన కుటుంబం, దావీదుది సామాన్యమైన కుటుంబం. అయితే గమనించండి, యోనాతానులో భేదాభిప్రాయాలు లేవు, కులభేదాలు లేవు, ఏ యొక్క ఆలోచనలు కూడా లేవు. యోనాతానులో అతనిలో ఏముందంటే దేవుని ప్రేమ మాత్రమే ఉంది. అందుకని యోనాతాను హృదయము దేవుని యొక్క దావీదు హృదయంతో కలిసిపోవడానికి కారణం ప్రియులారా. ఎప్పుడైతే దేవుని మనం కలిగి ఉన్నామో, ఎప్పుడైతే ఆయన సమక్షంలో మనం ఉన్నామో, ఆయన శిక్షలో మనం ఉన్నామో, అప్పుడు ఆ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి జీవిస్తానికి అవకాశాలు ఉంటాయి. కలిసి జీవించాలి. మనం ఎప్పుడైతే సంఘము కలిసి ఉందామో ఆ సంఘములో ప్రభు ఉంటాడు. ఆ సంఘం మధ్య ప్రభు నడిపిస్తాడు, అధ్యక్షుడిగా ఉంటాడు. ఆ సంఘము ఎటు పరిస్థితుల్లో కూడా తొట్టులు పోవటానికి అవకాశాలు ఉండవు ప్రియుల. ఓ మాట చెప్పనా? అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదువు బాబు. అప్పుడు వారు కొండ నుండి యెరూషలేమును తిరిగి వెళ్ళిరి. ఎక్కిపోయిరి. వారు ఎవరనగా లెక్కెట్టండి: పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫై కుమారుడికి యాకోబు, జెలోతే అనబడిన షీమోను, యాకోము కుమారుడగు యోధ అనువారు వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎందరో 12 మంది శిష్యులు, వీరితో కొందరు స్త్రీలు, కొంతమంది సహోదరులు ఎలా చేశారు ప్రార్థన? చెప్పాలి బాబు, నా బాబు చూడండి, యవనస్తులు ఎలా చేశారు? ఏక మనస్సుతో వారు ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు వారి ప్రార్థనని అంగీకరించాడు. మనస్సులో ఏక మనస్సు అనగా మనస్సులో ఏమీ ఉండదండి. ఇంకా మనస్సులో ప్రభు తప్ప. మన మనస్సులో ప్రభు ఉండాలి, మన మనస్సులో వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నప్పుడు ఏక మనస్సు కలిగి లేక మనస్సులో కలిసి జీవిస్తాం. అందుకనే యోనాతాను దావీదు హృదయముతో కలిసిపోయింది ప్రియులారా. చూడండి, ఒకటి కలిసిపోయిన తర్వాత రెండవదిగా ఏం చేస్తున్నాడంటే, యోనాతాను దావీదుని ప్రేమించాను అని ఉంది. ఎలా ప్రేమించాడంట? ప్రాణ స్నేహితుడుగా, తన ప్రాణ స్నేహితుడుగా ప్రేమించాడు. ప్రియులారా, మన సహోదరుల్ని ఎలా ప్రేమించాలో చూడండి ప్రియులారా. బాబు ప్రాణ స్నేహితుడు, బాబు వాక్యం తెచ్చి అక్కడ పెట్టు, వాక్యమను తర్వాత ఎద్దుగా అందరం వెళ్దాం తెత్తకే. ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాలి. ఒక్కొక్కరిని ఎలా ప్రేమించాలో చూడండి. ఇక్కడ చూడండి, యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతననే ప్రేమించాను అని రాయబడింది. ప్రియులరా, ప్రేమ మన ద్వారా పుట్టలే, ప్రేమ మనలో నుంచి రాలేదు. ప్రియులారా, మనకి ప్రభువే ప్రేమ అంటే ఏదో మనకు చూపించాడు. ఆ శిలువ మరణ ప్రార్థాలు మన కొరకు ఆయన చేసిన త్యాగం, ఆ ప్రేమకి లోతు లేదు ప్రియులరా. ఎడాల్పు ఎంత ఎత్తో దాన్ని వర్ణించలేని ప్రేమ. ఆ ప్రేమని దేవుడు మనకు చూపించాడు. గనక మనము ఒకరినము అలా ప్రేమించుకోవాలి. అర్థమైందండి?
ప్రేమ ప్రియులారా స్వార్థం చూసుకోదంట. ప్రేమ ఏం చూసుకోదంట? స్వార్థం చూసుకోదంట. ప్రేమ డంభముగా ప్రేమించదంట. డంభం ఉండదంట. అంటే డంభం అంటే ఏంటి? ఉప్పొంగినప్పుడు ప్రేమించడం, లేనప్పుడు ద్వేషించడం. డంభం అనేది ప్రేమకే పనికిరాదు. ఉప్పొంగదు ప్రేమ, ఉప్పొంగదు ప్రియులారా, నిస్వార్థంగా ప్రేమిస్తుంది. అటువంటి ప్రేమ యోనాతాను ప్రేమ. అటువంటి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. అలా ప్రేమించాడు మనల్ని ప్రియులారా. మనల్ని కూడా ఎందుకు ప్రేమించాడో తెలుసా ప్రియులారా? దానికి మనకు అర్థం చూడండి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, చూడండి ప్రియులారా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను ఎలాగో మిమ్మల్ని ప్రేమిస్తున్నానో మీరును కూడా ఒకరినొకరు అలా ప్రేమించుకోవాలి. ప్రేమలో ద్వేషం ఉండకూడదు, ప్రేమలో కపటం ఉండకూడదు, ప్రేమలో ఈర్ష్య ఉండకూడదు. యేసు ప్రభు ఎలాగూ మనల్ని ప్రేమించాడో మీకు అర్థమైంది కదా. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగనే మీరును కూడా ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారిని ఎడల దీనిని బట్టి మీరు నాకేమవుతారు? శిష్యులు అవుతారు. ప్రేమ అనేది ప్రియులారా లోకానికి మనం చూపించాలి. లోకం మనకు చూపించడం కాదు, ప్రేమ లోకానికి మనం చూపించాలి ప్రియులారా. మనము ఇతరులను ప్రేమించాలి. మనలో మనమే కాకుండా దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆయన ఎందరిని ప్రేమించాడు? మన సంఘానేనా? కాదు, ఆయన సర్వలోకములో ఉన్న పాపులందరినీ కూడా ప్రేమించాడు. ఎలాగ మనకు అర్థమైంది? ఆయన మరణము గురించి. ఆయన ఎందరి కొరకు ప్రాణం పెట్టాడండి? ప్రపంచములు భూమి మీద ప్రజాసంఖ్య ఎంతైతే ఉందో అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అదే ప్రేమ. ఆ ప్రేమను మనకు చూపించాడు. ఆ ప్రేమను బట్టి మనం ఒకళ్ళం ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ద్వేషించకూడదు, ప్రేమించుకోవాలి. యోనాతాను గొప్పవాడే, ఉన్నతమైన కుటుంబంలో ఉన్నవాడే, ధనుకుడే, సామాన్యమైన వాడు కాదు ప్రియులారా. అంగులు, ఆర్భాటాలు, రథాలు, గుర్రాలు ఎన్నో ఉన్నవాడే, రాజకుమారుడు. కానీ దావీదు సామాన్యమైన గొర్రెలు దొడ్డులో ఉన్నవాడు, గొర్రెలు మేపుకుండేవాడు. గొర్రెలు మేపుకున్న వాడికి ఇల్లు ఉంటుందండి? అసలు మీరు చూసినంత లెక్కలో గొర్రెలు మేపుకున్నవాడిని ఏమంటారు? పేరెట్టి పిలుతారండి. ఎవడైనా ఈ గొర్రెలా ఇలాగ మీ గొర్రెలు ఎలాగ వస్తుంటే నిద్రపోతున్నామా అంటారు. గొర్రెలు మేపేవాడికి మర్యాదలు ఉండవు. గొర్రెలు మేపేవాడికి ఎన్నో దెబ్బలు. గొర్రెలు మేపేవాడికి ప్రియులారా నేను కళ్ళారా చూశాను. కాబట్టి అటువంటి సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చినవాడు ఆ గొర్రెలి కాపరి అయినట్టే దావీదు. ఆ దావీదుని మనసారా స్నేహితుడిగా, అతని ప్రాణ స్నేహితుడిగా, మామూలు స్నేహితుడు కాదండి, ప్రాణ స్నేహితుడిగా అతనిని ప్రేమించాడు. ప్రియులారా సంఘం కూడా ప్రియులారా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవగల దేవుని సంఘములో మనం అందరం ఉన్నాం. సంఘము ఒకరిది కాదు. సంఘం ఎవరిదండి? ఎవరిది సంఘం? ఆయనది. సంఘం ఆయనది. మనం పనివారం అంతే. పని చేసిన చోపు ఆయనకు బాగుంటే నా చేత పని చేయించుకోవడం, బాగోపోతే కూర్చోబెడతాడు. అంతే. ఇది నాది అంటానికే అధికారము ఈ భూమి మీదకి ఎవరికి ఇవ్వలేదు ప్రియుల. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతుర్ని ఏమన్నాడో తెలుసండి? పేతురు ఈ బండ మీద నా సంఘం కట్టు అన్నాడండి? కాదు. పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. సంఘములో మనం పనివారము, సహోదరులం. దేవుడు మనల్ని ప్రేమ అంటే ఏంటో చూపించాడు. ఆ ప్రేమని మనము నేర్చుకొని ఒకళ్ళు ప్రేమించుకుంటానికి బుద్ధులమై ఉండాలి ప్రియుల. రెండవదిగా చూడండి, యోనాతాను ప్రియులారా ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతను ప్రేమించెను.
అతనిని ప్రేమించాను. ప్రియులారా, ప్రేమ చూపించాలండి. దేవుని పిల్లలను ప్రేమ చూపించాలి. కష్టాల్లో, బాధల్లో, నెమ్మది లేనప్పుడు, రక్షణ లేని వారికి, రక్షించబడిన వారికి, ఏమండి, అందరికీ మనము దేవుడు మనకు చూపించిన ప్రేమను ఇతరులతో మనం పంచుకోవాలి. యోనాతానుకి చూపించిన ప్రేమని దావీదుతో పంచుకుంటున్నాడు. ప్రియులారా, ఒకటే ప్రేమ ప్రియులారా, ఉందా ప్రేమ మనకి? ఆయన అంటున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మూడుని ప్రియులారా ఆయన చెప్తున్నాడు. దేనికది శ్రేష్టమైందే ప్రియులారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, నిరీక్షణ లేకుండా మనం ఉండలేము. నిరీక్షణ లేని ఇతరుల వల్ల అంటున్నాడు. నిరీక్షణకు కర్త, విశ్వాసమునకు కర్త, కానీ ప్రేమ అన్నాడు. ఈ మూడిటిని తాళి చూస్తే దేవుడు ఏమన్నాడు? ప్రేమ మూడిట్ల కంటే అందులో ప్రేమ శ్రేష్టమైంది అన్నాడు. ప్రియుల, ప్రేమ శ్రేష్ఠ. ఆ ప్రేమే గిని మన ప్రభువుకి లేకపోతే ఈనాడు మనకు రక్షణ లేదు. ప్రియుల, ఈనాడు మనము దేవునికి దూరస్తులము, నాస్తికులమే. అసలు దేవుడెవరో మనకు తెలియదు. గుంటలో పాపమనే ఊపులో కొట్టుమిట్టలు ఆడిపోయి చనిపోయి నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. దేవుడు ఆయన కుమారుడు ద్వారా మనకి ప్రేమ చూపించి మనల్ని రక్షించాడు. ప్రియుల, కాబట్టి వినండి, ఒకటి ప్రేమ. రెండోది చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు 3వ 18:3 చూడండి. ప్రేమించాను, ఆ దినమును అతని తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీక సౌలు అతననే చేర్చుకొనేను అనే మాట కూడా మనం తీసుకోవాలి. ఇది శారీరకంగా, ఆత్మంగా మనము అర్థం చేసుకోవాలి. చేర్చుకొనేను. ఇప్పుడు యేసు ప్రభుని జక్కయ్య ఇంటికి చేర్చుకున్నాడు. ఏమండి, యేసు ప్రభుని ఏమండి ఎవరింటికి? పేతురు అత్తగారింటికి చేర్చుకున్నాడు. చేర్చుకుంటూ వల్ల ఫలితం పొందాడు. జక్కయ్యకి మారు మనసును వచ్చింది, రక్షించబడ్డాడు, జ్వరం విడిచిపెట్టింది. యేసు ప్రభుని చేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ముందర ఎవరు వెళ్ళాలి? ఆయనే వచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ ప్రేమను, ఈ ఆప్యాయతలు, ఈ అనురాగాలు మనం కలిసి ఉంటే దేవుడు తప్పగా మనల్ని చేర్చుకుంటాడు. ఏవి మనలో లేకపోతే కఠినమైన హృదయాలతో, కఠినమైన మనస్సులతో మనం ఈ లోకంలో జీవిస్తూ, ఆరాధిస్తూ, దేవుని మందిరంలో అలా కొనసాగుతూ ఉంటే ఏమో చెప్పలేము, దేవుడు చేర్చుకుంటాడో లేదు మనకే తెలియదు. ఆయన చేర్చుకోవాలంటే ఒకటి ప్రేమ, ఒకటి మనస్సులు కలిసి ఉండాలి. మనస్సులు కలిసి ఉండాలి ప్రియులారా, అర్థమైందండి? ఏక మనస్సు అన్నాడు, ఏక మనస్సు. మనందరిది కూడా ఇప్పుడు అక్కడ అపోస్తులు, కొంతమంది స్త్రీలు, కొంతమంది సహోదరులు ఎలా చేస్తున్నారు ప్రార్థన? ఏక మనస్సుతో ఎడతెగగా ప్రార్థన చేర్చుండిరి అని రాయబడింది. ఏక మనస్సుతో మనం ఏక మనస్సుతో ఉంటే ప్రియులారా మనకి కక్షలు, భేదాలు, అభిప్రాయాలు రావు. గొడవలుండు, మన మధ్య గొడవలుండు. సాతానుడు ఉండడు కాబట్టి. ఇప్పుడు గొడవలు ఎలాగొస్తున్నాయి? సాతానుడు మన మధ్యలోకి వచ్చాడంటే గొడవలు పెడతాడు. ఆటోమేటిక్గా ఆడు ఊరికనే ఆడంటాడు, ఎబ్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయం, సులువుగా ఆడు ఎలా పెడతాడండి? అది ఎలా ఉండదు, సులువుగా ఉంటుంది. సులువుగా సిక్కులు పెట్టేవాడు, నీకు నాకు ప్రేమను ఎడగొట్టేవాడు, మన ప్రేమ బంధాన్ని తెగదెంపులు చేసేవాడు. దేవునికి ఆదాముకి ఉన్న సహవాసాన్ని, అనుబంధాన్ని సాతాను ఏం చేశాడు? ఎడబాటు చేశాడు. ప్రియుల, ఒక మాట చదువు బాబు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అక్కడ ఇలా రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2లో వినండి, బాగా చదవాలి. మీరు, అది మాకు కూడా అర్థం అవ్వాలి, మీరు ఏక మనుష్యులగునట్లుగా
ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారే ఉండి ఏంటంట, ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషములో ఒక్కదాని అందే సంతోషించు. మనం చూడండి, అన్నిటిలో కాదు సంతోషం, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు సంతోషం. అందుకని సంతోషించుడు, ఆనందించుడు, సంతోషం ఆనందం ఈక్వల్ రెండును. కాబట్టి ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక ప్రేమ, అక్కడ 3 భాగాలని ఏకపరిచాడు. ఇలాగ ఉన్నప్పుడు కిందకి చదువు. అలాగ చూడండి, కక్ష చేతనైనను వృధా అతిశాయం చేతనైనను ఏమి చేయక ఇలా చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఈ ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక తాత్పర్యము మనలో లేకపోతే కక్షలో ప్రారంభం అవుతాయి. కాబట్టి యోనాతానులోను దావీదులో ప్రేమ ఉంది ప్రియులారా, ప్రేమ ఉంది. వాళ్ళ ఇద్దరి మధ్య కక్ష లేదు, వాళ్ళ ప్రేమ ఉంది. అటువంటి ప్రేమ కలిగిన వాడిని దేవుడు చేర్చుకుంటాడు. ప్రియులారా, మనం ఇతర వ్యక్తిని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలో తెలుసా? నిష్కపటమైన ప్రేమ. ఎదరు వ్యక్తిని మనం ప్రేమించేటప్పుడు నిష్కపటమైన ప్రేమతో ప్రేమించాలి. అది కపటానికి దారి తీయకుండా ఉండాలి. అర్థమైందండి? యోధా ప్రేమిస్తున్నాడు ప్రభుని, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, ఆయనకు తెలుసు. ఇతడు ఎలాంటి ప్రేమ గలవాడో ఆయనకు తెలుసు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతను పుట్టకుండా ఉండటమే ఇతనికి మేలు అన్నాడంతే. యోధా అతను పుట్టకుండా ఉండటమే అతనికి మేలు, కానీ పుట్టాక ఎలాంటి భావాలు అతనికి ఎదురైంది. సాతానుడు కోరికలు, అతడిలోనికి సాతాను ప్రవేశించి, ఇప్పుడు సాతానుడికి ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, ఇప్పుడు దూతలో శరీరాలు ఉండవు. దూతలను దేవుడు చేసుకున్నాడు. వర్తమాన భవిష్యత్ కాలంలో దూతలో వర్తమానాలు అందించే దూతలో దేవుని మాట వ్యతిరేకించిన దూతలో ఎదిరికించిన దూతలను కిందకి తోసేసినప్పుడు అవి ఏమైపోయినాయి? సాతానులు అయిపోయాయి. ఇప్పుడు సీతాకోక చిలక, గంగుల పురుగు సీతాకోలకి చిలకైనట్టు దేవదూతలో ఇప్పుడు ఈ దూతలు ఎక్కడే అనుకుంటున్నారో ఇప్పుడు ఈ సాతానుడు శరీరం ఉన్నది ఇతనికి. ఎవరు దొరుకుతాడా వాళ్ళ శరీరంలో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాడు. అందుకని అన్నాడు, ఆడు ఎవరిని మింగుతున్నా అని తిరుగుతాడంట. ఎవడ శరీరం అయితే పరిశుద్ధాత్మతో నింపబడలేదో, ఎవడైతే దేవునిలో లేడో, ఎవడైతే ఈ లోకానికి నిమగ్నమై ఉన్నాడో, లోకాశుల్లో ఉన్నాడో వాళ్ళలో ప్రవేశిస్తాడంతే. ఆడికి శరీరం ఉండదు, ఆడు ప్రవేశిస్తాడు, మన శరీరంలోకి ప్రవేశించాడు, కోరికలు తీసుకుంటాడు. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలము ప్రేమలు కలిగి ఉంటే ఆడికి అవకాశాలు ఉండదు ప్రియుల. అందుకనే ఇక్కడ అంటున్నాడు, దావీదు హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయింది. అంత మాత్రం కాదు, ఇలాగూ స్నేహితుడిగా భావించుకొని అతను ప్రేమించాను. ఆ దినమందు అతని తండ్రి అతనికి తిరిగి తన వెళ్ళనీక సౌలు అతను చేర్చుకొని. తర్వాత 3, దావీదు తనకు ప్రాణచేతుడిగా భావించుకొని అతననే ప్రేమించాను. చూసారా, ఇద్దరు ప్రేమ కలిగిన వారండి. తర్వాత ఇంకోటి, యోనాతాను దావీదుతో నిబంధన. మనకు కూడా ఒక నిబంధనలు ఉండాలి. చేసుకున్న నిబంధనకు అనుకూలంగా ఉంటేనే దేవుడు తెలపరుస్తాడు. ఒకవేళ నిబంధనకి నువ్వు వ్యతిరేకం అనుకో, ఆ నిబంధనను క్యాన్సిల్ చేస్తాడు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ ఏమని నిబంధన చేసుకుంటున్నాడు చూడండి. మరియు యోనాతాను ఇక్కడ దావీదు తన ప్రాణచేతుడికి భావించుకొని అతను ప్రేమించి యోనాతాను అతనితో నిబంధన చేసుకొని. నిబంధన ఏంటంటే నిబంధన, ఇదిగో నేను చచ్చిపోయే వరకు కూడా నేను ప్రేమిస్తాను. ఈ ప్రేమకు ఇంకా ఎడబాటు అనేది లేదు. ఇదిగో నా సామాగ్రి అంతా నీకు ఇస్తున్నాను, నా కత్తి నీకు ఇస్తున్నాను, నా ఈటు నీకు ఇస్తున్నాను, నా అన్ని నీకు ఇస్తున్నాను, నా దుప్పటి అన్ని నీకు ఇస్తున్నాను అని దావీదుని ఎంతగా ప్రేమించాడో చూడండి. ప్రేమ ఇటువంటి ప్రేమ మనం కలిగి ఉందాం. ఎందుకంటే నిజంగా మనకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. సహజంగా ప్రేమ నేర్చుకోవాలి. మనం ప్రేమని మనము అనుసరించాలి ప్రియుల.
చెప్పాడు కదండి కొరింథీయులకు రాసిన పత్రికలో 13 ఏమన్నాడు? ప్రేమ లేనివాడు గనగనలాడు తాళమును పోలి ఉండును అన్నాడు. గుంట్లో గంట ఎలగలగలగ అంటారు, టక 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 అంటుందండి, శబ్దం ముగిసిపోదు. అదే ప్రేమ లేనివాడు తాళమును పోలి ఉండును అన్నాడు. కాబట్టి మనం దేవుని పిల్లలు, రక్తంలో కడగబడిన వారము. ప్రేమ అంటే ఏంటో మనం ఎరిగాలి, ప్రేమను నేర్చుకోవాలి, ప్రేమని అనుసరించాలి, ప్రేమ కలిగి ఉండాలి. యోనాతాను నిబంధన చేసుకున్నాడో ప్రియులారా మనం కూడా ఇదిగో చూడండి, బాప్తిసం ఇచ్చుకున్నప్పుడు ఆ సేవకులు ఆయనతో నిబంధన చేయించాడు. నువ్వు జీవితాంతకాలం యేసు ప్రభుతో ఉంటావా? ఉంటానండి. మరి ఏ లోకాశీలకు లోనకుండా ఉంటావా? ఉంటానండి. ఇదిగో నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, సంఘం నాకు ఇచ్చిన పర్మిషన్ బట్టి, ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను నీకు బాప్తిస్మో ఇస్తున్నాను. వాగ్దానానికి మనం నిలబడ్డామా? వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా? బాప్తిసాలు తీసుకున్నాం మనం. ప్రియులారా, వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోనాతాను దావీదుతో వాగ్దానం చేసుకున్నాడు ప్రియులారా. తర్వాత కిందకు వద్దాం, 5 చదువుదాం. దావీదు సౌలు తనను పంపిన చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చేది. వినండి, ఇప్పుడు యేసు ప్రభుని భూమి మీదకు పంపించాడు. యోహాను సువార్తలు అంటాడు 17వ అధ్యాయం చూడు, యోహాను సువార్త 17లో, అంటే జ్ఞాపకం వచ్చిందల్లా మీకు చూపిస్తూ ఉంటాను. 17వ అధ్యాయము 7 చదువుదాం. అది కాదు చెప్పు, అది కాదు, చిన్న మాట 4 చదువుదాం. 4 అదే 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. అగో మీరు గమనించాలి, యేసు ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు తండ్రిని, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్నేం చేశాను, నేను మహిమ పరిస్థితిని. ఏం చేశాడు? యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు పని చేయమని. చేశాడా లేదా? చేశాడు. కాబట్టి తన ద్వారా పంపిన తండ్రికి ఏం తీసుకొచ్చాడు? మహిమ తీసుకొచ్చాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు సౌలు ఒక పనికి మీద ఒక యుద్ధానికి పంపుతున్నాడు దావీదుని. ఈయన వెళ్ళిన సౌలు తనను పంపిన చోట్లకెళ్ళిపోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఏం బుద్ధి కలిగి? సుబుద్ధి. ఇప్పుడు ఇదేంటి నన్ను ఇంటికి తీసుకొచ్చి యోనాతాను చూశాను, అతని గురించి నేను ఇక్కడ ఉన్నాను, ఇదేంటి నన్ను అక్కడికెక్కడ పంపుతున్నాడు, ఇదేంటి అంటే అది చెడ్డ బుద్ధి. అదేం బుద్ధి? అది చెడ్డ బుద్ధి. మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి పని చేసుకొని వచ్చే వాడిని ఏమంటారంటే సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చారు. ఇప్పుడు సపోజ్ నిన్న ఇక్కడ సత్తమ్మ గారు చనిపోయింది. సమాధి కార్యక్రమం అయ్యే ముందు నాగరాజును రమేష్ని, బాబు మీరు కొంచెం వెళ్ళి భోజనాలు సిద్ధపరచండి అన్నా. మాట అలా నోట్లోంచి రాగానే అలాగే అన్నారు. బాబు మోషే శంకరు దొరగారు మీరు కొంచెం వెళ్ళి కదా గోయి తీయండి బాబా అన్నాం. అలాగే అన్నారు. అంటే ఏ బుద్ధి కలిగి వెళ్ళారు? ఇదేంట్రా మనల్ని పంపుతున్నాడు, రోజు మనమే వెళ్ళలేంటి, మనమే దొరికినవేంటి, గుణమాట వెళ్ళి అన్నాడు అనుకో. ఏ బుద్ధి అది? చెడ్డ బుద్ధి. అంటే ప్రేమ లేకుండా ఉంటే చెడ్డ బుద్ధి. మౌనంగా వాళ్ళు చక్కగా చెప్పగానే, సేవకులు చెప్పగానే వారు వెళ్ళారంటే ఆ పని చేసుకుని వచ్చారు. కాబట్టి ఏ బుద్ధితో చేశారు? సుబుద్ధి కలిగి పని చేసి వచ్చారు. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ పని చేసేదంతా కూడా ఎవరు చేయాలంటే రక్షించబడిన బిడ్డలు చేయాలి పని. మీరు గమనించాలి, ఎవరైతే రక్షించబడ్డారో వారు పని చేయాలి. ఎవరైతే రక్షించబడలేదో కనీసం వాళ్ళకు కూడా భోజనాలు వడ్డించకూడదు. ఒక రకంగా చెప్పాలంటే మీకు తేటగా నేను కాదు, ఆయనే చూపించాడు ఒకసారి మీకు అపొస్తలుల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయంలో. ఎందుకంటే
ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళకి ఎలాగొస్తుందంటే ద్వేషాలు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పని ఆయన బిడ్డలకి ఇచ్చాడు. ఇప్పుడు మరియాకి వర్తమానం పంపమని ఎవరిని పంపాడు? గాబ్రియేలని దూతను పంపాడు. సాతాను పంపకూడదా? ఎందుకు పంపకూడదు? సాతాను లేడా? ఆయన ఆదిలో సాతాను లేడా? ఉన్నాడు. ఎందుకు పంపాలి? అలాంటి వాడిని ఎందుకు పంపుతాడు? పంపడం. ఎవరైతే పని చేస్తారో రక్షించబడిన వారు చెప్పిన ప్రకారంగా పని చేస్తారు. ఇప్పుడు ఓ మాట చదువు, అపోస్తల కార్యముల గ్రంథము అంటే లేదు అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం చూడు బాబు. 10వ అధ్యాయము 5 చదువు. 4 చదువు. అప్పుడు దూత తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును అను మారు పేరు గల సీమోనును పంపించుము. అతడు చెప్పాను. వెళ్ళిన పిమ్మట తన ఇంటి పని వారిలో ఇద్దరనే తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తి గలవాడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి వారిని ఇప్పేకు. చూడండి, ఎవరిని పంపాడు? ఎప్పుడు ఎలాంటి వాళ్ళని పంపాడు? అక్కడ ఇంకెవరు లేరా? ఏమండి, ఎవరు లేరు అక్కడ. మీ ఇద్దరు వెళ్ళండి అనకూడదా? చూడండి ఎలాగన్నాడు. ఈ మాటలాడిన దూత పిమ్మట అతడు తన ఇంటికి పంపిన ఇద్దరని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారులో భక్తి గలవాడకు ఒక సైనికుని పిలిచి, ఇదిగో మీ ఇద్దరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ శర్మకాని ఇంటి యొద్ద పేతురు గారు ఉన్నాడు, తీసిరని పంపాడు. వీళ్ళిద్దరు ఎలాగెళ్ళారు, ఏమని చెప్తున్నారో చూడండి. 19 ఎల్లుము చెప్పాను. ఎతుకు వారిని నేనే. చూడండి, అందుకు వారు ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలో? కొర్నేలు గురించి చెప్తున్నారు ఈ మాటలో. ఏమని చెప్తున్నారు చూడండి, పంపిన వాళ్ళు ఇద్దరు ఏమని చెప్తున్నారు చూడండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరూ వన్న మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతికి కొర్నేలును ఒక మనుష్యుడున్నాడు. చాలు. చూసారా, భక్తి గలవాడిని పంపాడు. పంపరు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారో ఆయన ఎలాగ వర్ణిస్తున్నారో, ఆయన భక్తి గలవాడును నీతిమంతుడును యోధా జనాంగములలో మంచి పేరున్నవాడు. అదే రక్షణ లేని భక్తి లేని పంపాను. ఏమన్నా పేతురు గారు రండి, ఆ కొర్నేలు పంపాడా, మేము రండి, మనం లేట్ అయిపోతుంది, మేము వెళ్ళిపోవాలి, మళ్ళీ నేను రండే బాబు అంటారు. ఏం చేయాలో ఎలా చెప్పాలో వాళ్ళకే తెలియదు. కాబట్టి భోజనం వడ్డించేటప్పుడు కానివ్వండి, పలహారం పెట్టేటప్పుడు కానివ్వండి, పలహారం పెట్టేటప్పుడు కూడా పక్షపాతం లేకుండా పెడతాడు రక్షించబడిన వాడు. అలాగే భోజనం వడ్డించేటప్పుడు కూడా పక్షపాతం లేకుండా వడ్డిస్తారు. ఎందుకంటే దేవుని భయం ఉంటే వాళ్ళు ఉంటారు కాబట్టి. వీళ్ళ భక్తి గల వాడిని నెలికి వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపాడు అంటే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళారు. అందుకని వాళ్ళు నీతిమంతుడు, మరి నీ అందు భయభక్తులు గలవాడు, యోధా జనాంగంలో మంచి పేరు గలవాడు, మీ వద్దకు మమ్మల్ని పంపాడండి అంటారు. అప్పుడు మాటనగానే దిగి వస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ సౌలు దావీదుని పంపిన చోట్లకెల్లా వెళ్ళి పని చేసుకుంటూ సుబుద్ధి కలిగి వస్తున్నాడు. ఏం బుద్ధి? ఎప్పుడైనా మీకు ఏదైనా సేవకులు చెప్పారనుకోండి, ఏ బుద్ధి కలిగి పని చేయాలి? సుబుద్ధి కలిగి పని చేయాలి. అబిగైల్ గురించి విన్నారా మీరు? ఆవిడ ఎలాంటి బుద్ధి గలదే? కాబట్టే భర్తను పక్కన పెట్టి భర్తను మరణాన్ని తప్పించడానికి ఆ మంచి సుబుద్ధితో పనిచేసి దావీదు కోపాన్ని సలార్చి. కాబట్టి సుబుద్ధి కలిగి పనిచేయాలి. ఈయన సుబుద్ధి కలిగి పనిచేస్తూ పని చేసుకొని వచ్చేసాను కనుక సౌలు చూడండి యోధుల మీదను అతనిని నియమించాను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు ఎలాగున్నాడంట? అనుకూలుడై ఉండేను. బాబు,
ఇప్పుడు పెద్దలు చిన్నోళ్ళకి ఎప్పుడైనా చెప్పినప్పుడు వాళ్ళకి ఎలాగ ఉండాలి? అనుకువగా ఉండాలి, అనుకువగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. ఒకప్పుడు మేము, ఇప్పుడు మీరు, రేపు ఇంకొకళ్ళు మీరు ఇక్కడికి వస్తారు, తర్వాత ఇంకొకళ్ళు అక్కడ ఉంటారు. ఒకప్పుడు వారు, ఒకప్పుడు మేము. ఎందుకంటే పని చేసేటప్పుడు మనం సుబుద్ధితో మనం పని చేసి వస్తే సౌలు ఏం చేశాడంటే యోధులందరి మీదనను ఇతనిని ఒక అతిపతిగా నియమించాడు. పర్వాలేదు కదా, నేను అతికాను కదా అని చెప్పేసి మీసలు ఎక్కేసి కూర్చోలేదు దావీదు. సౌలుకిని సౌలు సేవకులందరి దృష్టికిని ఎలాగొన్నాడండి? అనుకూలుడిగా ఉన్నాడు. అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న మనం కుటుంబంలో అనుకూలంగా ఉండాలి, గ్రామంలో అనుకూలంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అర్థమైందండి? ఇంకా యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, నమ్ముకోకుండా మనం ఉన్నాం అనుకోండి, ఇంట్లో ప్రతికూలంగా ఉంటాం, సంఘంలో ప్రతికూలంగా ఉంటాం, గ్రామంలో ప్రతికూలంగా ఉంటాం. ప్రతికూలంగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనకేం పంపిస్తాడో తెలుసండి? శ్రమలు. దేవునికి ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి యెహోరాముని కుదరజాలని వ్యాధిని పంపించాడు ప్రతికూలంగా ఉంటే. ఎన్నో హాస్పిటళ్ళు ఉంటాయి, ఎంతమందో డాక్టర్లు ఉంటారో, అధికారులు ఉంటారు, ఎన్ని మందులు వేసినా కానీ ఆ వ్యాధి కుదరజాలని వ్యాధి. అనుకూలంగా ఉంటే ప్రియులారా, దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను అభినందిస్తాడు. కాబట్టి దావీదు ప్రియులారా మరి సుబుద్ధి కలిగి పని చేస్తున్నాడు. అమ్మా బాబు అయ్యా, ఏ బుద్ధి కలిగి పని చేయాలి? మనం సుబుద్ధి కలిగి పని చేయాలి. ఇప్పుడు అబిగయీలు గురించి మన తమ్ముడు చెప్పాడు కదా మీకు. అబిగయీలు గురించి చెప్పినప్పుడు అతను అన్నాడు, వాళ్ళ ఇంట్లో పనోడు అన్నాడు, ఏమండి మన యజమానుడు పనికి మాలిన వాడిండి అన్నాడు. ఎవరో అతని కింద పని చేసినాడు. ఎంత పేరు సంపాదించుకున్నాడు చూడండి. వాళ్ళ ఆవిడేమందో తెలుసా ఆడి గురించి? మా ఆయనండి మోటోడిండి అంతే. తర్వాత ఆయన గురించి ఏమన్నా రాయబడింది తెలుసా? దుర్మార్గుడు అని రాయబడింది. ప్రియులారా, అలాగైనా అతనితో కాపురం చేస్తూ వచ్చింది. దుర్మార్గుడైనా, మోటోడైనా, పనికి మాలోడైనా, జ్ఞానం లేనివాడైనా ఆయనతో ఎలా చేసుకొచ్చింది సంసారం? సుబుద్ధి కలిగి పనిచేసింది. మన సుబుద్ధి కలిగి ఉంది కాబట్టి ఈ దుర్మార్గుడు చచ్చిపోయాడు. ఈమెని దావీదు వివాహము చేసి, మనలో ఉన్న దుర్మార్గుడు చచ్చిపోతే ప్రభుత్వం మనకి వివాహం అవుద్ది. మనలో ఉన్న దుర్మార్గుడు చనిపోతే, మనలో ఉన్న దుష్ట తలంపులు చనిపోతే, మనలో ఉన్న పాప భాగాలన్నీ చచ్చిపోతే మనం ఏమై ఉండాలో తెలుసా? దేవుడు మనల్ని రేపొద్దున్న మనల్ని వివాహం చేసుకుని మనతో కాపురం చేయడానికి వస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుని పిల్లలు ఇలాగ ఉండాలన్నమాట. కాబట్టి సుబుద్ధి కలిగి పనిచేయాలి. అమ్మా బాబు అయ్యా, ఎవరైనా సరే సేవకులు పెద్దలు మనకు చెప్పినప్పుడు సుబుద్ధి కలిగి పనిచేయాలి. అది ఏ పనైనా సరే. యోధుడు ఇక్కడ చూడండి, దావీదు సౌలును తనను పంపిన చోట్లకెళ్ళిపోయి సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాను. కనుక సౌలు యోధుల మీదను అతనిని నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేను. చూడండి ప్రియుల, దేవుని దృష్టికి, సేవకుల దృష్టికి, సౌలు దృష్టికి, అందరి దృష్టికి మనమందరం కూడా అనుకువగా ఉండాలి. అమ్మా బాబు అయ్యా, అనుకువగా ఉండాలి. ఏదైనా దేవుడు చెప్పిన పనిని మనం సంపూర్తి చేయాలి. అర్థమైందండి? అంతేగాని నేను మధ్య నుంచి వెళ్ళిపోతానండి, నాకు ఇది కుదరదండి అనకూడదు. ప్రభు ఏమన్నాడు? ప్రభా, నీవు చేయడానికి నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి ఏం చేశాను? నేను మహిమ తీసుకొచ్చాను. దేవుడు మనకు అప్పగించిన పని ఇది సంపూర్తి చేయాలి. ఇప్పుడు దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాడు. ఏమండి? వాక్యం చెప్పే పని అప్పగించాడు. ఇది ప్రభు కొరకు మహిమార్థంగా ఏదో డబ్బుల కోసం వినియోగించుకోకూడదు. ఇది వాక్యం చెప్పి డబ్బుల కోసం వినియోగించకూడదు. దీన్ని దేవునికి సాధారణంగా వాడుకోవాలి. దీని ద్వారా కొంతమందిని రక్షణలోనికి నడిపించాలి.
దీని ద్వారా మనం బలపడాలి తప్ప బైబిల్ ద్వారా ఏదో లాభ సంపాదన సంపాదించుకోకూడదు ప్రియుల. ఈ బైబిల్ మనకిచ్చింది మన జీవితాన్ని చక్కదిద్దుకుంటానికని, ఇతరులకి సువార్తను ప్రకటించడానికి అంతే తప్ప ఏదో 4 మాటలు చెప్పి 4 రూపాయలు తెచ్చుకునడానికి. తర్వాత చూడండి కిందకి 6. 1 ప్రేమ కలిగి ఉండాలి, హృదయం కలిసిపోవాలి. 2 నిబంధన కలిగి ఉండాలి. మనం అందరం దేవునితో నిబంధన, సహోదరులతో నిబంధన. మనం చచ్చిపోయినంత వరకు ఒకరు ఎడబాటుకుండా కలిసి పనిచేయాలి. 3 ప్రియులారా, మనము ఏ పనికైనా సరే మనల్ని పంపినప్పుడు ఆ పని కష్టమవ్వచ్చు, భారం అవ్వచ్చు. ఇప్పుడు ఇట్టాల నుండి ఇప్పేకి ఎంతో దూరం, బెడ్లో నడిచేలేరు, వాహనాలు బళ్ళు ఉన్నాయి, ఎవరే బండి వేసుకొని మీ ఇద్దరు వెళ్ళండి అన్నాడా? పోనీ జీబేసుకు వెళ్ళండి అన్నా? లేదే, నడిచేళ్ళారు. ఎంత కష్టమైన వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చారు. మనము కూడా దేవుని పని మనం చేసేది ఎవరి పని అండి? ఇది దేవుని పని. దేవుని పని చేసేటప్పుడు స్వార్థంతో కాదు, నిస్వార్థంతో పని చేయాలి. తర్వాత కింద 6 దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయులన్నిటిలో నుండి తంబూరలతోనూ సంభ్రమలతోనూ వాద్యములతోనూ పాడుసు నాట్యమాడుసు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేచు వాయించుచు సౌలు 1,000 కొలిదియు దావీదు 10,000 కొలిదియును అని శత్రువును హతము చేసిరి అనే పాటలు పాడుకుంటూ వచ్చారు. ఎందుకు వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారంటే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన చూచి జంకారు. నాడమైనా టిఫిన్ వేసుకుంటాకుందా, టీ తాగుతాకుందా, కూర తింటాకుందా, ఏ టైంలో మీదకి వచ్చి పడిపోతాడని భయంతో గడిపారండి ఫిలిష్తీయులు. ఏ ఇశ్రాయేలు మీదకి వచ్చేస్తుంటే ఆడు శవాలు చేస్తున్నాడు. మామూలు మనిషి అంటాడు, 6 మూరల జానాడు బెత్తుడు. ఇప్పుడు ఇది తగిలేద్ద చేతికి, అదే తలకి తగిలేద్దనమాట. అంత మనిషి, అంత బలమైన వాడు శవాలు విసురుతున్నాడు. ఏరా ఏం చేశారు మీరు? రండి నన్ను జయించండి రా, మేము మీకు దాసులం అయిపోతాం. ఇదిగో ఒకవేళ నేను మిమ్మల్ని తేల్చేంతే మేము మమ్మల్ని దాసులుగా ఉంటారా అని శవాలు విసురుతుంటే అందరూ ఇశ్రాయేలు అందరూ నన్ను చూసి ఎరా ఏం చేద్దాం? నేను వెళ్ళను బాబు, నేను వెళ్ళను అన్నవాడు జంకి భయపడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాను. ఒరే మీ అన్నయ్యోడు కదా రొట్టె పట్టుకు వెళ్ళమంటాడు. రొట్టె పట్టుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ జంకినటం, ఆడు శవాలు ఇసుతుని చూసి వీడు మెదలకుండా వెళ్ళి ఆడంటే నేను చంపుతానండి. ఇప్పుడు చిన్నోడు గొలియాతుని చంపుతానంటే అందరికి ఎలా ఉంటుంది? ఎరితనంగా ఉంటుంది. అప్పుడు సౌలు దగ్గరికి తీసుకొచ్చి సౌలుని అంటున్నాడు, అయ్యా నేను గొలియాతుని చంపుతానండి, నాకు అనుమతి ఇవ్వన్నాను. అరే బాబు నువ్వు కుర్రోడురా, ఆడు తన బాల్యము నుండి వృద్ధాప్యాసం కలిగిన వాడు, నువ్వు వాడిని ఎలా చంపుతావురా బాబు, నువ్వు కుర్రోడు వెళ్ళిపో. అయ్యా ఆగండి, ఇదిగోండి నేను లోయలో నా గొర్రెలు మేపుతుండగా సింహం వచ్చింది, అది పట్టుకొచ్చి నా గొర్రె పిల్లను పట్టుకొని వెళ్ళిపోతుంటే ఏగమేఘాల మీద పరిగెత్తుకొని వెళ్ళిపోయి దాన్ని చంపి తన కడుపులో ఉన్న మేకపిల్లను బ్రతికించుకున్నానండి. ఆ సింహం కంటే వీడు గొప్పవాడండి. మరొకసారి ఎలుగుబంటి వస్తుంటే ఎలుగుబంటిని కూడా నేను హతం చేసి నా గొర్రె పిల్లను తప్పించుకున్నాను, వాటికంటే వీడు బలమైన వాడండి అనేటప్పటికి ఒరే కుర్రోడు ఇంత పని చేసేవారై వీడికి అన్నీ వేయండి రండి, దానికి ఇవన్నీ నాకు బరువు బాబు నాకు వద్దన్నాడు. తీశాడు, వరిసేలు తీసుకున్నాడు, చంపాడు. ఆడు వరలోంచి తీసి కత్తి అతను నరికాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ కత్తి మళ్ళీ ఇతనికి ఇస్తాడు, ఒకడు దాస్తాడు. ఒక భక్తి గలవాడు ఆయన దగ్గర ఇంటికాడ ఉంటుంది ఆ కత్తి. అయితే వినండి, ఈ చంపినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళకి అందరికీ సంబరం. అంటే అటు చచ్చిపోవడం ఇంకా పర్వాలేదు, మనం చాలా నిరభ్రంతం లేకుండా తిరగవచ్చు అనుకొని ఆ దావీదు కొరకు వాళ్ళ సంబరాలు చేసుకుంటూ ఆనందంతో డ్యాన్సులు వేసుకుంటూ వచ్చి ఏమన్నారండి, సౌలుకి 10,000 కొలితే దావీదుకి ఈయనకి 1,000 కొలితే ఆయనకి 10,000 కొలితే అనేటప్పటికీ మరి సౌలుకి పాపం కొంత బాధ వచ్చింది. బాధ ఏంటంటే నేను రాజుని, ఆపరేళ్ళు కుర్రోడు, వీడికి 1,000 కొలిదేంటి, నాకు 10,000 కొలదేంటి ఏంటిది అని బాధ వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ సౌలు ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలిది నాకు 1,000 కొలిది అని స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమీ అతను తీసుకోగలడను అనుకున్నాను. కాబట్టి నాటు నుండి సౌలు మీద ఇసపు సూపు నిలిపాడు. అంటే
ఇతన్ని నేను చంపాలి. ఇప్పుడు నాకు రావాల్సిన ఘనత ఎవరికి వెళ్ళింది? దావీదు. ఆఫ్టర్ ఆల్ గొర్రెలు మేపేవాడు. ఆఫ్టర్ ఆల్ గొర్రెలు మేపేవాడు. గొర్రెలు మేపేవాడికి ఘనత వెళ్తాం ఏంటి? కుదరదు. వీడు చంపేయాలి, వీడిని చంపేయాలి. కంకణం కట్టుకున్నాడండి. ఇసపు సూప్ అంటారు. ఇసపు సూప్ అంటే ఎలాగుంటుంది? ఇసపు సూప్ అంటే ఎలాగుంటుంది? కత్తెలా పట్టుకుంటాడు. ఎరా ఎడ్రా అంటారు. అంతే. అంటే నరకపోయినా నరికినంత పరవళ చేసేసినట్టుగా ఉంటుంది ఆ సూపు. ఆ సూపుకే భయపడి, బాబా ఏంట్రా బాబా సూప్ ఏంట్రా బాబా అంటారు. సూపుకే భయపడిపోతారు చాలామంది. బాబా సూపు మార్చు బాబా, నేను చూడలేకపోతున్నాను అంటారు. ఇసపు సూపు మనకొద్దు, మన ఎవరికొద్దు ఇసపు సూపు. దావీదు మీద ఇసపు సూపు. నీకేం చేశాడు? నీకు మేలే చేశాడు? నీ రాజ్యానికి ఘనత తీసుకొచ్చాడు? లేకపోతే నీ రాజ్యంలో నీకు అవమానం వచ్చినే? ఆడు నిన్నందరిని కూడా వాడు దాసులుగా తీసుకుపోతానికి ఆడు సిద్ధపడుతున్నాడే. ఆ మాత్రం కూడా తెలీదా ఇతనికి రాజుగా? అయితే చూడండి ప్రియులారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తం అయితే దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. దీన్ని మాత్రం మనం వదలకూడదు. అసలు ఈ ప్రేమ ఎంత నిబంధన కలిగి ఉన్నారో, ఈ నిబంధన వీళ్ళు ఎక్కడైనా ఇడిపోయారా ఏంటి అది మనం చూడాలి. నిబంధన చేసుకున్నారో ప్రేమ కలిగిన వారు వీళ్ళిద్దరూ ఎలాగున్నారో అన్నది మనం చూడాలి. చూడండి, అయితే మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవశించుండగా దావీదు మునుపటిలాగున వేణు చేత పట్టుకొని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటు ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకొనుకొని సౌలు ఈటును ఇసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకునేను. యెహోవా తనను విడిచి దావీదుకు తోడే ఉండుట చూసి సౌలు దావీదుకు భయపడాడు. ఏనండి, ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టేశాడు దేవుడు? అమ్మా ఇసపు సూపు, కపట ప్రేమ. ఏమండి, మన బుద్ధిని మనం ఆధారం చేసుకుంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. ఉన్నామంతే. ఇప్పుడు ఈయన రాజు అనుకుంటున్నాడు. కాదు ప్రియులారా, రాజు కానే కాదు అసలు. అనుకుంటున్నాడు, కానీ దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే నీలో మనసు మారిందో, దావీదు మీదకి ఇసపు సూపు ఎప్పుడైతే నువ్వు ప్రవేశించావో అప్పుడే దేవుడిని విడిచిపెట్టేశాడు. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఏమంటున్నాడు? అయితే యెహోవా తనను విడిచి దావీదునకు తోడే ఉండుట చూసి సౌలు దావీదుకు భయపడిన. కాబట్టి సౌలు అతని యొద్ద నుండి ఒక సహద్రపతిగా చేశాను. అతడు జనులకు ముందు వచ్చి పోవుచు ఉండేను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. ఏంటంటే ఎలా ప్రవర్తిస్తున్నాడండి ప్రియులారా? ఒకటే పని సుబుద్ధి కలిగి పని చేస్తున్నాడు. రెండవదిగా సుబుద్ధి కలిగి ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రియులారా. ఎక్కడొక రకంగా బయట ఒక రకంగా ఉండకూడదు. మంచి ప్రవర్తన. ఆయన ప్రవర్తన ఎలా కలిగి ఉంటుందో చూడండి ప్రియులారా. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. నీ ప్రవర్తన మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడవడం ఎడబాయుడు ప్రియులారా. ఆయన తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఒకవేళ నీ మనస్సు మారితే, నీ బుద్ధి మారితే, నీ ప్రేమ మారితే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. సౌలు విడిచిపెట్టేసినట్టు. మన మనస్సులో కలిసి ఉండాలి. మనల్ని ప్రేమిస్తాడు. మనకందరికీ దేవుడు తోడుగా ఉంటాడు ప్రియులారా. మనం ప్రేమ కలిగి ఉండాలి. మనమందరం సుబుద్ధితో పనిచేయాలి. మన సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. అన్ని విషయాల్లో కూడా మన ప్రవర్తన బాగోవాలి. దావీదు మిగిలా చూడండి ప్రియులారా, సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేను. దావీదు మిగిలా సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదావారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోసుండుటి చేత వారు అతననే ప్రేమింపగా. ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారో ఏమండి? యోనాతాను కాదు. యోనాతాను ఒక్కడే కాదు, సౌలు చేర్చుకున్నాడు. కానీ అతని మీద పగబెట్టుకున్నాడు. ఇతను సంపాలి. ఇతను ఉంటే నాకు ఘనత ఉండదు, ఇతను ఉంటే నాకు గౌరవం ఉండదు, ఇతనే ఘనతలని ఇతనికి, గౌరవాలని ఇతనికి వెళ్ళిపోతున్నాయి, ఏమైనా ఇతను సంపాలి, ఇతను ఉండటానికి వీల్లేదు అని
యోధుల మీద అందరి మీద ఇతనని ముందుగా ఉంచడం వల్ల వాళ్ళందరికీ సుబుద్ధి కలిగి ప్రవర్తించడం వల్ల వాళ్ళందరూ కూడా ఇతనని ప్రేమిస్తున్నారు. జనులందరూ ప్రేమిస్తున్నారు దావీదుని. ఎందరు ప్రేమిస్తున్నారండి? మనము కూడా అందరూ ప్రేమించేలాగున మన ప్రవర్తన ఉండాలి దావీదులాగా. అక్కడ ఉన్న వారు అందరిలో కూడా సుబుద్ధి కలిగి ఏ విషయంలో కూడా తొట్టుపాటు లేకుండా అన్ని విషయాలు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం వల్ల వారికి దావీదుకి వెనకలు ఉన్నవారు కానీ ముందున్నవారు కానీ ఏం చేస్తున్నారో తెలుసండి, అతను ప్రేమింపగా సౌలు